ఏషియా కప్పు షెడ్యూల్ రావడం అనేది జరిగింది. టీ20 మ్యాచెస్ మొత్తం ఏషియాలో ఉన్నటువంటి 8 టీములు 2 గ్రూపులుగా విడిపోవడం అనేది జరిగింది. గ్రూప్ ఏ వచ్చేసరికి ఇండియా, ఒమెన్, పాకిస్తాన్, యూఏఈ ఉన్నాయి. ఇక గ్రూప్ బి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక దేశాలు ఉన్నాయి. ఇక లీగ్ మ్యాచెస్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసరికి 9th సెప్టెంబర్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్, 10th సెప్టెంబర్ ఇండియా వర్సెస్ యూఏఈ, 11th సెప్టెంబర్ బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్, 12th సెప్టెంబర్ పాకిస్తాన్ వర్సెస్ ఒమెన్, 13th సెప్టెంబర్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, 14th సెప్టెంబర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇక 15th 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. 15th సెప్టెంబర్ యూఏఈ వర్సెస్ ఒమెన్, 15th సెప్టెంబర్ శ్రీలంక వర్సెస్ హాంకాంగ్, ఇక 16th సెప్టెంబర్ బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, 17th సెప్టెంబర్ పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ, 18th సెప్టెంబర్ శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఇక 19th ఇండియా వర్సెస్ ఒమెన్. ఇక్కడతో లీగ్ మ్యాచ్లు అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇందులో టాప్ 4 వచ్చేసరికి సూపర్ 4 మ్యాచెస్ అనేది సెకండ్ రౌండ్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇందులో మొత్తం 6 మ్యాచ్లు ఉంటాయి. 20, 21, 23, 24, 25, 26న ఈ మ్యాచ్లు జరగడం అనేది జరుగుతుంది. ఇందులో ఈ టేబుల్లో 4 టీమ్స్ వచ్చేసరికి టాప్ 2 ఉన్నటువంటి టీమ్స్ ఫైనల్కి వెళ్ళడం జరుగుతుంది. 28న ఏషియా కప్ ఫైనల్ అనేది జరుగుతుంది. 28th సెప్టెంబర్ 2025 ఈ మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లో జరుగుతాయి.